ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపరమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం, కృష్ణ అంగారక చతుర్దశి. ఈ రోజున కుజుడిని స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు తొలగిపోతాయి, ప్రశాంతత పెరుగుతుంది. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శరీరస్థాంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ చతుర్దశి, రాత్రి 8:49 వరకు ఉంది. వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్రం పుబ్బ, ఉదయం 9:59 వరకు, అనంతరం నక్షత్రం ఉత్తర. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, చంద్ర సంచారం సింహక్షేత్రంలో, రవి బుధ కేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం తులాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు, గెలుపు సాధించగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు విదేశీ విద్యా ప్రయత్నాల్లో ఉత్తీర్ణత లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, రాజకీయ రంగం వారు కలిగి ఉంటారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా గెలుపు పొందగలుగుతారు, గుర్తింపు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే, ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సంభాషణల విషయంలో విరోధాలు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అంతిమంగా వాటిని ఆచరణీయ యోగ్యంగా మరల్చుకోలేకపోతారు. సమర్థత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, క్రీడారంగం వారు ప్రదర్శించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆలోచన విధానంలో ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు పొందలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. మహిళలకు ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు మానసిక వేదనకి గురి చేస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనస్పర్ధలు తొలగిపోతాయి, విరోధాలు కనుమరుగవుతాయి, ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, విజయాలు తథ్యం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో వేధింపులు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, ప్రావీణ్యత మహిళలు కొనసాగించలేకపోతారు. సమర్థత ఉన్నప్పటికీ నిరూపించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక విధి విధానాలు వ్యాపార రంగం వారికి ప్రతికూలతని పెంచుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారు పొందలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారిని వేధిస్తాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు మెల్లమెల్లగా పొందగలుగుతారు. వైద్య వృత్తి వారు సామాన్యం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
మంచి విషయాలు ఇంకా సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. భూ సంబంధిత లావాదేవీల విషయంలో అలసత్వం పెరుగుతుంది. ఆలస్యంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఇతరులను ఢీకొట్టగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. విద్యార్థులుగా అత్యంత అనుకూలం. గృహ విషయాలు మహిళలకు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, భూ సంబంధిత లావాదేవీల్లో కొనసాగించగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకున్నదే తడవుగా కార్యక్రమాలు పూర్తి చేసి తద్వారా ఫలితాలని కూడా అనుభవించగలుగుతారు. ప్రతికూల మార్పులు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయాలకి దోహదపడతాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. వ్యాపార రంగం వారికి ప్రణాళికలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు ఫలిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. విఘ్నాలు, జాప్యాలు వంటివి ఎదుర్కోగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు ఆర్థికంగా చేకూరుతాయి. భూ సంబంధిత కార్యకలాపాల్లో మెరుగైనటువంటి అవకాశాలు కూడా పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. మహిళలు అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నష్టద్రవ్య ప్రాప్తిని పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారు కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి పునఃప్రయత్నాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య
3 ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. సామూహిక విషయాలు కూడా సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ప్రయాణాల విషయంలో అన్ని రంగాల వారు మాత్రం జాగ్రత్తలు వహించాలి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో ప్రతికూలత కూడా కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో వైద్య వృత్తి వారికి అనుకూలత లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి పోటీతత్వంతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. సానుకూల వార్తలు మహిళలు వింటారు. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించడం శ్రేయస్కరం. దర్శించడం అనుకూలతని కలిగిస్తుంది. తద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఆర్థిక పరంగా తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించలేకపోతారు. అభద్రతా భావం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో ప్రతికూలత లేదా సమస్యలు కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు మహిళలకు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యార్థులకి మాత్రం కొనసాగుతుంది. భూ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ అంతిమంగా ఉత్తమ ఫలితాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతాయి. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడి అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. మేధాశక్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా వ్యాపార రంగం వారికి తొలగిపోతాయి. ఆలోచన సంపత్తి మహిళలకు చోటు చేసుకుంటుంది. తద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యాచరణ ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా సమస్యలుగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏమర్పాటు ద్వారా చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. మహిళలు ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మానసిక స్థిరత్వం పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా మాత్రమే విద్యార్థులకి అనుకూలత విద్యాపరంగా లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. సమర్థత తగ్గుతుంది. సానుకూల నిర్ణయాల ద్వారా న్యాయవాద వృత్తి వారు క్రమక్రమంగా విజయాన్ని సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం దర్శించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కొని అంతిమ విషయాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు లభ్యమవుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. రుణ ఒత్తిళ్లు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. క్రమశిక్షణ మహిళలు కొనసాగించలేకపోతారు. ఆందోళన పెరుగుతుంది. పిల్లల విషయంలో సమస్యలు జటిలమవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి పనికిరావు. ఆశించినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు న్యాయబద్ధ వృత్తి వారు చవిచూస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అన్ని రంగాల వారికి క్షేమదాయకం. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో నమస్కరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక వేదనలు దూరం కావాలని, రుణ ఒత్తిళ్లు నియంత్రించి తద్వారా విజయాలు సాధించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, భూ సంబంధిత లావాదేవీల్లో ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు పొందాలని, మంగళవారం సందర్భంగా కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.